ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పెను సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా విజయవాడను వరద చుట్టుముట్టేస్తోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ 3 అడుగుల లోతులో జలమయ్యాయి. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారంలో విజయవాడ మహానగరంలో కొండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీళ్లు నిలిచింది. ఆటోగండ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వరదలను సమీక్షించేందుకు ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పర్యటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా వరదలపై సమీక్షిస్తున్నారట. ఆయన తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వరదల కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఉండగా ఆర్మీని రంగంలోకి దింపుతున్నారట పవన్ కళ్యాణ్ గారు. దీంతో శబాష్ అంటున్నారట ప్రజలు. న్యూస్ కూడా తెగ వర్రెలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే ఇటీవలే ఆయా ప్రాంతాలకు వరద చేరుతూ మధ్యాహ్నానికి వేలాది గృహాల్లోకి వరద నీరు ప్రవేశించింది విజయవాడలో. ఏ ఇంటిని చూసినా వరద నీటిలోనే మునిగి కనిపిస్తోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాలను వరద చుట్టేయడం, పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలమట్టం కావడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయం మనకందరికీ తెలిసిందే.